Hi guys, once again welcome back to our channel All in One Film Updates. సెప్టెంబర్ ఫస్ట్ హాఫ్ లో ప్రీమియర్ అయిన ఆల్ ఓటీటీ మూవీస్ గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. నౌ సెప్టెంబర్ సెకండ్ హాఫ్ లో ప్రీమియర్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ గురించి చూద్దాము. కొన్ని అక్టోబర్ మంత్ లో కూడా ప్రీమియర్ అవుతున్నవి ఉన్నాయి. మరి ఇవి ఎప్పుడు వస్తున్నాయో చూసే ముందు గైస్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఛానల్లో కంటెంట్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో లాస్ట్ టైం పెట్టిన గివ్ అవే వచ్చేసి మీరు టార్గెట్ అనేది కంప్లీట్ చేయలేదు. ఈసారి టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి గైస్. విన్నర్ వచ్చేసి రివీల్ అయితే చేస్తాను. సో నెట్ఫ్లిక్స్ లాగిన్ అయితే ఇస్తాను, టీవీ లాగిన్ వచ్చేసి. సో దానికి మీరు చేయాల్సిన టార్గెట్ వచ్చేసి చాలా సింపుల్ గానే పెడుతున్నాను. ఈ వీడియోకి 50K వ్యూస్ 2K లైక్స్ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. త్వరగా షేర్ చేసి ఇంకా కామెంట్ అనేది డ్రాప్ చేయండి. కామెంట్ నుంచి నేను విన్నర్ వచ్చేసి రివీల్ అయితే చేస్తాను. సో త్వరగా షేర్ చేసి మీరు టార్గెట్ కంప్లీట్ చేసినట్టయితే విన్నర్ వచ్చేసి రివీల్ చేస్తాను. 2 మెంబర్స్ కి నెట్ఫ్లిక్స్ లాగిన్ అయితే ఇస్తాను. మరెందుకు ఆలస్యం, సింపుల్ గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, అలీస్ ఇన్ బోర్డర్ల్యాండ్ సీజన్ 3. ఈ సిరీస్ గురించి స్పెషల్ గా చెప్పాల్సి అవసరం లేదనుకుంటాను. కంటిన్యూ చేసే వారికి తెలిసే ఉంటుంది. సిరీస్ వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్, సర్వైవల్ అండ్ మిస్టరీ డిస్టోపియన్ డ్రామాగా ఉంటుంది. ఇది జాపనీస్ ఒరిజినల్. సో ఈ సిరీస్ లో టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు సీజన్ 3 లో తీసుకొని వస్తున్నారు. సో సిరీస్ ప్రీమియర్ సెప్టెంబర్ 25th నెట్ఫ్లిక్స్ లో అప్లోడ్ అయితే ఉంటుంది. జాపనీస్, ఇంగ్లీష్, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. లైక్ గైస్, మీరు ఇంకా ప్రీవియస్ సీజన్స్ కానీ చూడకపోతే వెళ్ళి స్టార్ట్ చేయండి. ఈవెన్ 1 ఎపిసోడ్ నెవర్ డిసప్పాయింట్. నెంబర్ 2, నారా రోహిత్, శ్రీదేవి అండ్ విర్తి వగాని మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఫిలిం సుందరకాండ. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ, రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. లైక్ గైస్, ఈ ఫిలిం వచ్చేసి నేను థియేటర్స్ లో చూడలేదు. ఎవరైనా ఈ ఫిలిం చూసుంటే 1 word రివ్యూ అనేది కామెంట్ లో డ్రాప్ చేయండి. సో చూద్దాం అన్న వారికి యూజ్ అయితే అవుతుంది. లైక్ ఇప్పుడు మనకి ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఈ ఫిలిం వచ్చేసి అప్లోడ్ అయితే చేస్తున్నారు సెప్టెంబర్ 23rd. సో ట్యూస్డే రోజు వచ్చేసి ఈ ఫిలిం మనకి వచ్చేసి జియో హాట్‌స్టార్ లో అప్లోడ్ చేస్తున్నారు. తెలుగు వర్షన్ మాత్రమే థియేటర్స్ లో రిలీజ్ చేశారు అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్ కి వచ్చేటప్పటికి మల్టిపుల్ ఆడియోస్ లో రిలీజ్ ఉంటుంది. నెంబర్ 3, మ్యాంటీస్. ఇది కొరియన్ ఫిలిం. ఈ ఫిలిం వచ్చేసి 2023 లో వచ్చిన కిల్ బోక్సాన్ ఫిలిం కి స్పిన్ ఆఫ్ గా తీసుకొని వస్తున్నారు. సేమ్ యూనివర్స్ లో ఈ ఫిలిం అయితే ఉంటుంది. మీరు కిల్ బోక్సాన్ మూవీ కానీ చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో అయితే ఉంది. తెలుగు అయితే లేదు, హిందీ అయితే ఉంది. సో చూడండి, మీకు ఫిలిం అయితే నచ్చుతుంది, బాగుంటుంది ఆ ఫిలిం వచ్చేసి. సో అదే యూనివర్స్ లో వస్తున్న కంటిన్యూషన్ ఫిలిం మ్యాంటీస్. ఈ ఫిలిం వచ్చేసి మిస్టరీ, యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్, క్రైమ్ డ్రామాగా ఉంటుంది. సో ఈ ఫిలిం ప్రీమియర్ సెప్టెంబర్ 26th నెట్ఫ్లిక్స్ లో అప్లోడ్ చేస్తున్నారు. కొరియన్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 4, ఈ 2025 లో వచ్చిన ఆల్మోస్ట్ 20,000 votes తో 10 కి 6.4 IMDb రేటింగ్ దక్కించుకున్న ఫిలిం డేంజరస్ యానిమల్స్. ఈ ఫిలిం వచ్చేసి మిస్టరీ, హారర్, సైకలాజికల్ థ్రిల్లర్, R-rated డ్రామాగా ఉంటుంది. మీకు గుర్తుందా గైస్, ఈ ఫిలిం కి సంబంధించి VOD వచ్చినప్పుడే ఇంగ్లీష్ వర్షన్ మీకు రికమెండ్ కూడా చేయడం అయితే జరిగింది. నౌ ఇప్పుడు లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్ కి థ్యాంక్ యూ అనేది చెప్పాలి. ఈ ఫిలిం నుంచి డబ్బుడ్ వర్షన్స్ మన ముందుకు తీసుకొని వస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ. ఈ ఆడియోస్ వచ్చేసి సెప్టెంబర్ 26th లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. నెంబర్ 5, కిల్లర్ అలైట్. లైక్ ఇది చాలా ఓల్డ్ ఫిలిం ఫ్రెండ్స్. 2011 లో అయితే వచ్చింది, స్టారింగ్ జేసన్ స్టాథమ్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం నుంచి నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. మూవీకి IMDb రేటింగ్ 10 కి 6.4 అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 6, ది కాంజూరింగ్ లాస్ట్ రైట్స్. ఈ ఫిలిం వచ్చేసి హారర్, థ్రిల్లర్, మిస్టరీ డ్రామాగా ఉంటుంది. రీసెంట్ గానే కదా ఈ ఫిలిం మనకి థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఈ ఫిలిం వచ్చేసి నాకు అంతగా నచ్చలేదు. లైక్ గైస్, మీరు ఈ ఫిలిం అనేది చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. ఈ పార్ట్ వచ్చేసి అంతగా బెస్ట్ గా తీసుకురాలేదని చెప్పాలి. బట్ హీరోయిన్ లోరెన్ డాటర్ అయితే బాగుంది. ఇంకా స్టోరీ కూడా గుడ్. బట్ ఎగ్జిక్యూషన్ విషయానికి వస్తే స్లీపింగ్ పిల్ అయితే అయిపోయింది. నౌ ఈ ఫిలిం కి సంబంధించి VOD డిజిటల్ రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే అయింది. అక్టోబర్ 21st ఈ ఫిలిం కు సంబంధించి డిజిటల్ రిలీజ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో ఇంగ్లీష్ వర్షన్ తో పాటు సైమల్టేనియస్లీ డబ్బుడ్ వర్షన్స్ కూడా రిలీజ్ అయిపోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 7, సన్ ఆఫ్ సర్దార్ 2. ఈ ఫిలింలో అజయ్ దేవ్గన్ అండ్ మృణాల్ ఠాగూర్ మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి కామెడీ డ్రామాగా ఉంటుంది. ఇది జస్ట్ టైం పాస్ కామెడీ ఎంటర్టైనర్ ఫిలిం. ఎందుకు తీశారు అనిపిస్తుంది మీరు ఫిలిం చూసేటప్పుడు. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ వచ్చేసి సెప్టెంబర్ 26th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేస్తున్నారు. హిందీ ఆడియో. ఇది సన్ ఆఫ్ సర్దార్ 1 కి ఎలాంటి కనెక్షన్ అయితే లేదు. ఇది టోటల్ గా సపరేట్ ఫిలిం, జస్ట్ టైటిల్ వాడారంతే. నెంబర్ 8, ఫ్రెంచ్ లవర్. ఇది ఫ్రెంచ్ ఒరిజినల్ ఫిలిం. మూవీ వచ్చేసి రొమాంటిక్ అండ్ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ సెప్టెంబర్ 26th నెట్ఫ్లిక్స్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తమిళ్, తెలుగు అండ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ రిలీజ్ ఉంటాయి.
నెంబర్ 9 మద్రాసి. డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తీసిన ఫిలిం. ఇందులో శివకార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జంవాల్, బీజు మీనన్ ఇంకా షబీర్ మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేశారు. సో ఫిలింలో వచ్చేసి స్పెషల్ గా శివకార్తికేయన్ గారి క్యారెక్టర్ రోల్ అయితే ఉంటుంది. అది మీరు ఎప్పుడు ఏ ఫిలింలో చూసుండరు. అంత బెస్ట్ క్యారెక్టర్ రోల్ అనేది ఈ ఫిలింలో చేశారు. సో డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గారు లాస్ట్ టైం సికిందర్ తో బోల్తా పడిపిన ఈసారి ఒక మెట్టు ఎదిగారని చెప్పాలి. సో ది బెస్ట్ ఫిలిం అయితే కాదు ఈ మద్రాసి వచ్చేసి, బట్ గుడ్ ఫిలిం. మూవీ అయితే చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫిలిం కి సంబంధించి ఓటీటీ ప్రీమియర్ మనకి కమింగ్ వెరీ సూన్. సో లైక్ గైస్, మీరు ఈ ఫిలిం అనేది థియేటర్స్ లో చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి జెన్యూన్ గా వచ్చేసి. ఇంకా ఈ ఫిలిం కి సంబంధించి సెకండ్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ అమెజాన్ ప్రైమ్ వారు రైట్స్ బ్యాక్ చేసుకోన్నారు. మనకి కమింగ్ వెరీ సూన్. మోస్ట్ ప్రాబుల్లీ October 3 ఈ ఫిలిం ప్రీమియర్ కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. October 3 నుంచి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మద్రాసి ఫిలిం మల్టిపుల్ ఆడియోస్ లో చూడడానికి అందుబాటులో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. నెంబర్ 10 హౌస్ ఆఫ్ గైడ్నెస్. ఇది నెట్ఫ్లిక్స్ నుంచి వస్తున్న ఒరిజినల్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్, బయోగ్రఫీ, హిస్టారికల్ డ్రామాగా ఉంటుంది. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. లైక్ గైస్, మనం పీకీ బ్లైండర్ సిరీస్ అనేది చూస్తున్నాం కదా. సో ఆ క్రియేటర్స్ నుంచి ఈ సిరీస్ మన ముందుకైతే వస్తుంది. సిరీస్ ప్రీమియర్ September 25 నెట్ఫ్లిక్స్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 11 ధడక్ 2. ఈ ఫిలింలో సిద్ధార్థ్ చతుర్వేది అండ్ టిప్టీ డిమ్రీ మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి రొమాంటిక్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. లైక్ ఫ్రెండ్స్, ఈ ధడక్ 2 కూడా ఒక తమిళ్ ఫిలిం కి రీమేక్ గానే తీసుకుని వచ్చారు. మనం ధడక్ 1 చూసుకున్నట్టయితే అది కూడా తమిళ్ రీమేక్ గానే వచ్చింది. ఈ ఫ్రాంచైజ్ మొత్తం ఇలానే తీస్తారేమో, తమిళ్ నుంచి ఒక్కొక్క మూవీ ఎంచుకొని రీమేక్స్ గా వచ్చేసి. సో ఈ ధడక్ 2 వచ్చేసి August 1st వీక్ లో థియేటర్స్ లో రిలీజ్ చేశారు. నౌ డిజిటల్ రిలీజ్ September 26 నెట్ఫ్లిక్స్ లో అప్లోడ్ అయితే ఉంటుంది హిందీ ఆడియో. నెంబర్ 12 ఫీనిక్స్. ఈ ఫిలింలో విజయ్ సేతుపతి సన్ సూర్య సేతుపతి అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీ వచ్చేసి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. రీసెంట్ గానే ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ చేశారు. నౌ డిజిటల్ రిలీజ్ కమింగ్ వెరీ సూన్. మనకి త్వరలో వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో ఈ ఫిలిం కి సంబంధించి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది, బట్ థియేటర్స్ లో రిలీజ్ చేయలేదు. సో డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా ఆర్ అమెజాన్ ప్రైమ్ లో అప్లోడ్ అయితే చేసేవచ్చు. నెంబర్ 13 వార్ 2. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తీసిన ఫిలిం. మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకుని వచ్చారు. ఇందులో రితిక్ రోషన్, ఎన్టీఆర్ అండ్ కీరా అద్వానీ మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేశారు. లైక్ ఫ్రెండ్స్, ఈ వార్ 2 ఫిలిం వచ్చేసి నాకు అంతగా నచ్చలేదు. ఇందులో క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ తప్ప మూవీ అవుట్పుట్ వచ్చేసి అంతగా బెస్ట్ గా అనిపించలేదు. దీనికన్నా నాకు వచ్చేసి దేవరా ఫిలిం తో కంపేర్ చేసుకుంటే దేవరా ఫిలింనే బెస్ట్ అనిపించింది. మరి ఫ్రెండ్స్, మీరు వార్ 2 ఫిలిం అనేది చూస్తున్నారా? మీకు ఎలా అనిపించిందో జెన్యూన్ గా కామెంట్ లో తెలియజేయండి అండ్ కంపేర్ కూడా చేయండి. మీకు వార్ 2నే బెస్ట్ అనిపించిందా, లేకుంటే దీనికన్నా దేవరా ఫిలింనే బెస్ట్ అనిపించిందా అనేది. ఇంకా ఈ ఫిలింని ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ 8 వీక్స్ థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోవచ్చింది. మనకి October 9 నుంచి ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో డిజిటల్ రిలీజ్ వచ్చేసి ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ October 9 నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో చూడడానికి 4K వర్షన్ లో మూవీ వచ్చేసి అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 14 సిద్ధార్థ్ మల్హోత్రా అండ్ జాన్వీ కపూర్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఫిలిం పరం సుందరి. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామా లవ్ స్టోరీగా మన ముందుకు తీసుకుని వచ్చారు. మన సౌత్ టచ్ లో ఈ ఫిలిం అయితే ఉంటుంది. జస్ట్ ఇది ఓకే ఫిలిం, చూడడానికి అయితే పర్లేదు. సో ఈ ఫిలిం నుంచి నౌ డిజిటల్ రిలీజ్ October 10 అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే ఉంటుంది. ఫస్ట్ రెంట్ మోడల్ లో అప్లోడ్ చేస్తారు. ఒక ఫ్యూ వీక్స్ తర్వాత 2 or 3 వీక్స్ తర్వాత వితౌట్ రెంట్ లో చూడడానికి రిలీజ్ చేస్తారు. నెంబర్ 15 అయలాన్. శివకార్తికేయన్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఫిలిం. ఈ ఫిలిం వచ్చేసి సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ కామెడీ డ్రామాగా అయితే వచ్చింది. ఈ ఫిలిం నౌ హిందీ వర్షన్ వచ్చేసి శాటిలైట్ ప్రీమియర్ వచ్చేసి చేస్తున్నారు. September 20 నైట్ 8 PM కి వచ్చేసి గోల్డ్ మైన్స్ టీవీ ఛానల్లో ఈ ఫిలిం శాటిలైట్ ప్రీమియర్ అయితే ఉంటుంది. ఇంకా ఈ ఫిలిం కి సంబంధించి తెలుగు వర్షన్ అయితే మనకి రాలేదు. సో ఫ్యూచర్ లో వచ్చేసి సైనెక్స్ట్ అండ్ జెమినీ టీవీ వారు ప్లాన్ చేసే పని అయితే చేయవచ్చు తెలుగు వర్షన్. నెంబర్ 16 జూనియర్. కిరీటి అండ్ శ్రీలా మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఫిలిం. మూవీ వచ్చేసి యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. సో ఇంకా స్టిల్ కమింగ్ సూన్ లోనే ఉంది. టుమారో గానీ ప్రీమియర్ ఉన్నట్టయితే టుడే నైట్ పోస్టర్ అప్డేట్ ఇచ్చి టుమారో ప్రీమియర్ చేయవచ్చు. లేకుంటే సడన్ ప్రీమియర్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో ఆర్ ఆహా ప్లాట్ఫామ్ లో అప్లోడ్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ టుమారో గానీ కాకపోయినట్టయితే ఇంకా మనకి నెక్స్ట్ ఫ్రైడేనే ఈ ఫిలిం కంపల్సరీగా చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫ్రైడే అంటే ఫ్రెండ్స్ September 26. సో చూద్దాము టుమారో September 19 టుమారో అవుతుందా, లేకుంటే September 26. ఇంతకన్నా ఈ ఫిలిం ఇంకా ఎక్స్టెండ్ అయితే కాదు. ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రివీల్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ ఆహా ప్లాట్ఫామ్ లో ఈ ఫిలిం కి సంబంధించి ప్రీమియర్ అయితే ఉంటుంది.
నెంబర్ 17 కొత్త లోక చాప్టర్ 1. ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ ఫ్యాంటసీ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్ ఇంకా నస్లన్ మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేశారు. ఇంకా కేమియోస్ గురించి స్పెషల్ గా చెప్పాల్సి అవసరం లేదనుకుంటాను. ఒక 4-5 కేమియోస్ వరకు ఈ ఫిల్మ్ అయితే ఉన్నారు. ఈ ఫిల్మ్ కి సంబంధించి ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వారు బ్యాక్ చేసుకుందామని అయితే ఉన్నారు. ఇంకా థియేటర్స్ లో వచ్చేసి ఫ్రెండ్స్ బ్లాక్ బస్టర్ గా రన్ అయితే అవుతోంది. 250+ వరకు ఈ ఫిల్మ్ వచ్చేసి ఇప్పటి వరకు కలెక్ట్ అయితే చేసింది. సో తీసుకున్నట్టయితే ఈ మంత్ ఎండ్ వీక్ లో మనకి డిజిటల్ రిలీజ్ వచ్చేసి చేయవచ్చు. ఒకవేళ తీసేసుకున్న ప్రొడక్షన్ వారు స్టాప్ చేసినట్టయితే అక్టోబర్ 1st వరకు మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో థియేట్రికల్ రన్ డౌన్ అయ్యే వరకు చూద్దాము. వస్తే మనకు వచ్చేసి ఈ సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో రిలీజ్ కావచ్చు, లేకుంటే అక్టోబర్ 1st లో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో ఈ ఫిల్మ్ అప్లోడ్ అయితే ఉంటుంది. నెంబర్ 18 మౌలి అండ్ శివాని మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఫిల్మ్ లిటిల్ హార్ట్స్. యాక్చువల్ గా ఫస్ట్ వచ్చేసి ఈ ఫిల్మ్ ని డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఒక షార్ట్ ఫిల్మ్ గా తీద్దాం అనుకున్నారంట. బట్ ఫిల్మ్ గా తీసి థియేటర్స్ లో తీసుకుని వచ్చారు. బ్లాక్ బస్టర్ అయితే పొందారు. బెస్ట్ 2025 కామెడీ డ్రామా ఫిల్మ్ ఇది. సో మూవీ వచ్చేసి చాలా బాగుంది. మీరందరూ ఈ ఫిల్మ్ చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఇంకా సెకండ్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా ఈ ఫిల్మ్ అనేది చూద్దామని చెప్పేసి ఎక్సైటింగ్ గా డెఫినెట్ గా అయితే ఉంటారు. మనకి ఈటీవీన్ వారు ప్రొడ్యూసర్, ఈటీవీన్ లోనే ఈ ఫిల్మ్ వచ్చేసి అప్లోడ్ అయితే ఉంటుంది. మరి ఈటీవీన్ ఏ మూవీ అయినా 4 వీక్స్ లేకుంటే 3 వీక్స్ లో వచ్చేసి థియేట్రికల్ రన్ కంప్లీట్ అవ్వగానే అప్లోడ్ అయితే చేస్తారు. బట్ ఈ ఫిల్మ్ నుంచి అలా అయితే కాదు. ఈ ఫిల్మ్ వచ్చేసి 6 వీక్స్ థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసిన తర్వాత అప్లోడ్ అయితే చేస్తున్నారంట. సో 6 వీక్స్ అంటే ఈ ఫిల్మ్ వచ్చేసి మనకి అక్టోబర్ 2nd లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. అక్టోబర్ 3rd వీక్ లేకుంటే 4th వీక్ లో ఈ ఫిల్మ్ వచ్చేసి ఈటీవీన్ లో అప్లోడ్ అయితే చేస్తారు. నెంబర్ 19 లో 2 ఫిల్మ్స్ అయితే ఉన్నాయి. 2 కన్నడ ఫిల్మ్సే. ఒకటి తెలుగు డబ్బింగ్ అయితే ఉంది, ఇంకోటి తెలుగు డబ్బింగ్ రావచ్చు రాకపోవచ్చు. అతని ప్రీవియస్ మూవీ తెలుగు డబ్బింగ్ అయితే ఉందన్నమాట. అదే ఫస్ట్ వన్ ఎక్క. ఇందులో యువ రాజ్ కుమార్ అండ్ సంజన ఆనంద్ మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేశారు. ఈ ఫిల్మ్ వచ్చేసి జూలైలో థియేటర్స్ లో తీసుకుని వచ్చారు. క్రైమ్ డ్రామాగా అయితే వచ్చింది. స్టిల్ ఈ ఫిల్మ్ కి సంబంధించి ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రీమియర్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే కాలేదు. వెయిట్ చేయండి గైస్. ప్లాట్ఫామ్ అండ్ ప్రీమియర్ గురించి సోర్స్ రాగానే మీకు ఫ్యూచర్ లో అప్డేట్ అయితే చేస్తాను. సెకండ్ వన్ మహా అవతార్ నరసింహ. స్టిల్ దీనికి సంబంధించి కూడా ప్లాట్ఫామ్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే కాలేదు. సో మనకి పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి నెట్ఫ్లిక్స్, డిస్నీ, అమెజాన్ ప్రైమ్, సో వీటి దగ్గరికి ఈ ఫిల్మ్ అయితే వెళ్తుంది. సో ఈ బోత్ మూవీస్ కి సంబంధించి ప్లాట్ఫామ్ అండ్ ఓటీటీ డేట్ కన్ఫర్మ్ అవగానే మీకు ఫ్యూచర్ లో అప్డేట్ చేస్తాను. వెయిట్ చేయండి గైస్. సో ఇవి ఫ్రెండ్స్ అప్ కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే గైస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్ కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.